సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల చిరంజీవి గారిచే రచించబడిన తెలుగు పూలు శతకములోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. క్రమము తప్పబోకు కాలకృత్యములను ఆయువునకు పట్టులవియ సొమ్ము బద్దకింతు వేని పాడు రోగములతో దేహమెల్ల చెడును తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, కాలానుగుణంగా చేయవలసిన పనులను క్రమశిక్షణతో చేయాలి. రోజువారీ విధులను నిర్లక్ష్యం చేయకూడదు. మంచి అలవాట్లు, సమయ పాలన మన ఆయుస్సుకు ఆధారాలు. కానీ బద్ధకానికి అలవాటు పడితే శరీరం అనేక రోగాలకు గురై క్రమంగా బలహీనపడుతుంది. అందుకే సోమరితనాన్ని విడిచి చురుకుగా పనిచేయాలి అని భావము. వెంబతోడు లేక ఒంటిగా స్నానము చెరువు కాల్వలందు చేయవలదు. నీకు తెలియరాని నీటి గుండములుండు కలుగు మోసమచట తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, తోడు లేకుండా ఒంటరిగా చెరువులు, కాల్వలు వంటి నీటి ప్రదేశాల్లో స్నానం చేయకూడదు. అక్కడ లోతైన గుంతలు లేదా ప్రమాదకరమైన చోటులు ఉండవచ్చు. అలాంటి చోట్ల జాగ్రత్త వహించకపోతే మోసపోయే ప్రమాదం కలుగుతుంది అని భావము. స్నానమైన పిదప చల్ది బువ్వ తినుము కాపిటీలు మేలు కావు నీకు. వీలు కలిగెనేని పాలు త్రాగుట మేలు బలము బుద్ధి పెరుగు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, స్నానం చేసిన తరువాత సద్ది అన్నం తినాలి. కాఫీ, టీ వంటి పానీయాలను అలవాటు చేసుకోవడం మంచిది కాదు. ఇంకా అవకాశం ఉంటే పాలు త్రాగడం ఉత్తమం. పాలు త్రాగితే శరీరానికి బలం పెరుగుతుంది, బుద్ధి కూడా అభివృద్ధి చెందుతుంది అని భావము. వేల మీద కుండ వేవేగ సర్దుకొని తోటివారు వెంట తోడు రాగా పొమ్ము బడికి గంట మ్రోగక మున్ముందే సలుపబోకు జాగు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, సమయాన్ని వృధా చేయకుండా వేగంగా సిద్ధమై తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళ్ళాలి. పాఠశాల గంట మోగేలోపే ముందుగానే చేరుకోవాలి. ఆలస్యం చేయకుండా సమయ పాలనతో నడుచుకోవాలి అని భావము. పాఠముల చదువక బడికి మానిది వీని నిన్న చదువు తోడ నేటి చదువు మన్ను కలిసిపోవు మరి కష్టమా పైన తిరిగి చదువ నీకు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, పాఠశాలకు వెళ్ళకుండా, పాఠాలను చదవకుండా తరువాత చూద్దామని నిర్లక్ష్యం చేయరాదు.
చదువులో విరామం వస్తే ముందు నేర్చుకున్న జ్ఞానం తగ్గిపోతుంది. తరువాత మళ్ళీ మొదలు పెట్టాలంటే చాలా కష్టమవుతుంది. అందువల్ల ప్రతిరోజు క్రమంగా చదువుకుంటూ విద్యను కొనసాగించాలి అని భావము. పుస్తకముల నీవు పువ్వు ఓలిను చూడు, చింపబోకు మురికి చేయబోకు. పరుల పుస్తకముల ఎరువు తెచ్చితివేని, తిరిగి ఇమ్ము వేగా తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, పుస్తకాలను పువ్వుల వలె సున్నితంగా ప్రేమగా చూసుకోవాలి. వాటిని చింపకూడదు, మురికి చేయకూడదు. ఇతరుల దగ్గర పుస్తకాలు అప్పుగా తెచ్చుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా త్వరగా తిరిగి ఇవ్వాలి. పుస్తకాల పట్ల గౌరవం, జాగ్రత్త, బాధ్యత కలిగి ఉండాలి అని భావము. చదువుచున్న వేళ జాగ్రత్తగా నీవు, స్పష్టముగను నోట పలుకవలయు. గొనుగు కొండ ఎడల కొండంత తప్పులు, తెలియ కొదుగుచుండు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, చదువుకునే సమయంలో నీవు చాలా జాగ్రత్తగా, స్పష్టంగా నోటితో ఉచ్చరిస్తూ చదవాలి. మాటలను మింగేస్తూ గొనుగుతూ చదివితే ఎంత పెద్ద విషయమైనా సరిగా అర్థం కాదు, కొండంత తప్పులు చేరుతాయి. చదివినది మనసులో నిలువదు. అందువల్ల స్పష్టమైన ఉచ్చారణతో శ్రద్ధగా చదవడం వల్లే జ్ఞానం బాగా పెరుగుతుంది అని భావము. ఒల్లె వేసినట్టి పాఠాలు మరువకు, చదువ తగినదేది వదలబోకు. సానబట్టకున్న జాతి రత్నమైనా దీప్తి చందదయ్యా తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, నేర్చుకున్న పాఠాలను ఎప్పటికీ మరువకూడదు. చదవవలసిన విషయాలను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా అభ్యసించాలి. ఒక జాతి రత్నాన్ని సానబట్టినప్పుడే అది మరింత ప్రకాశించినట్లే మనిషి విద్యను అభ్యసించి జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే అతని ప్రతిభ వెలుగుతుంది. అందువల్ల చదువును శ్రద్ధగా నేర్చుకొని జ్ఞానవంతుడిగా ఎదగాలని భావము. పట్టుబట్టి చదివి బట్టి పెట్టుట కాదు, సారమెరిగి నీవు చదువవలయు. అర్థమయ్యే నేని ఆ పైన కంటత, సులభమౌను నీకు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, చదువును కేవలం బట్టి పట్టడం కోసం మాత్రమే నేర్చుకోవద్దు. ముందుగా పాఠంలోని సారాంశాన్ని, అసలు భావాన్ని బాగా అర్థం చేసుకొని చదవాలి. ఒకసారి అర్థం చేసుకున్న తరువాత దానిని కంఠస్థం చేయడం నిజమైన విద్య అని భావము. తెలియనంత మాత్ర దిగులేల వగపేలా, తిరిగి తిరిగి చదువ తెలియగలదు. నడువ నడువ త్రోవ నలిగిపోకుండునా, దిగులు చెరుపు చేయు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, ఏ విషయమైనా వెంటనే తెలియలేదని బాధపడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదివితే అది తప్పకుండా అర్థమవుతుంది. అలాగే దారిలో నడుస్తూ ఉంటే మార్గం స్పష్టమవుతుంది. కాబట్టి కష్టమని దిగులు పడకుండా
ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.